హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యొక్క మూవీ నాలెడ్జ్ని పరీక్షించడానికి నేను ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నేను కొన్ని హింట్స్ ఇస్తాను. ఆ హింట్స్ ఆధారంగా మూవీ నేమ్ ఏంటో గెస్ చేసి కమెంట్లో తెలియపరచండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 1, నేను ఇక్కడ కొన్ని హింట్స్ ఇస్తున్నాను. ఆ హింట్స్ ఆధారంగా మూవీ నేమ్ ఏంటో గెస్ చేసి కమెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాము. ఫస్ట్ హింట్ వచ్చేసి బో, సెకండ్ హింట్ వచ్చేసి లా, థర్డ్ హింట్ వచ్చేసి సన్, ఫోర్త్ హింట్ వచ్చేసి కార్. వీటన్నిటినీ కలుపుగా వచ్చే మూవీ నేమ్ బోలా శంకర్. క్వశ్చన్ నెంబర్ 2, నేను ఇక్కడ కొన్ని హింట్స్ ఇస్తున్నాను. ఆ హింట్స్ ఆధారంగా మూవీ నేమ్ ఏంటో గెస్ చేసి కమెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాము. ఫస్ట్ హింట్ వచ్చేసి పూలు, సెకండ్ హింట్ వచ్చేసి లా, థర్డ్ హింట్ వచ్చేసి రన్ చేసిన ఇమేజ్, ఫోర్త్ హింట్ వచ్చేసి డూ. వీటన్నిటినీ కలపగా వచ్చే మూవీ నేమ్ పూల రంగడు మూవీ. క్వశ్చన్ నెంబర్ 3, నేను ఇక్కడ కొన్ని హింట్స్ ఇస్తున్నాను. ఆ హింట్స్ ఆధారంగా మూవీ నేమ్ ఏంటో గెస్ చేసి కమెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాము. ఫస్ట్ హింట్ వచ్చేసి సా, సెకండ్ హింట్ వచ్చేసి పిండిని చేసే మర, థర్డ్ హింట్ వచ్చేసి సింహం, ఫోర్త్ హింట్ వచ్చేసి రెడ్, ఫిఫ్త్ హింట్ వచ్చేసి ఈ. వీటన్నిటిని కలుపగా వచ్చే మూవీ నేమ్ సమరసింహారెడ్డి. క్వశ్చన్ నెంబర్ 4, నేను ఇక్కడ కొన్ని హింట్స్ ఇస్తున్నాను. ఆ హింట్స్ ఆధారంగా మూవీ నేమ్ ఏంటో గెస్ చేసి కమెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాము. ఫస్ట్ హింట్ వచ్చేసి రన్ చేసే ఇమేజ్, సెకండ్ హింట్ వచ్చేసి గా, థర్డ్ హింట్ వచ్చేసి బాల్, ఫోర్త్ హింట్ వచ్చేసి ఈ. వీటన్నిటిని కలుపుగా వచ్చే మూవీ నేమ్ రంగబలి. క్వశ్చన్ నెంబర్ 5, నేను ఇక్కడ కొన్ని హింట్స్ ఇస్తున్నాను. ఆ హింట్స్ ఆధారంగా మూవీ నేమ్ ఏంటో గెస్ చేసి కమెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాము. ఫస్ట్ హింట్ వచ్చేసి టా, సెకండ్ హింట్ వచ్చేసి కార్, థర్డ్ హింట్ వచ్చేసి ఈ, ఫోర్త్ హింట్ వచ్చేసి దొంగ. వీటన్నిటినీ కలుపగా వచ్చే మూవీ నేమ్ టక్కరి దొంగ. క్వశ్చన్ నెంబర్ 6, ఇక్కడ నేను కొన్ని హింట్స్ ఇస్తున్నాను. ఆ హింట్స్ ఆధారంగా మూవీ నేమ్ ఏంటో గెస్ చేసి కమెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాము. ఫస్ట్ హింట్ వచ్చేసి రన్ చేసే ఇమేజ్, సెకండ్ హింట్ వచ్చేసి గా, థర్డ్ హింట్ వచ్చేసి స్థలం. వీటన్నిటినీ కలుపవచ్చే మూవీని రంగస్థలం. క్వశ్చన్ నెంబర్ 7, నేను ఇక్కడ కొన్ని హింట్స్ ఇస్తున్నాను. ఆ హింట్స్ ఆధారంగా మూవీ నేమ్ ఏంటో గెస్ చేసి కమెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాము. ఫస్ట్ హింట్ వచ్చేసి రన్ చేసే ఇమేజ్, సెకండ్ హింట్ వచ్చేసి గా, థర్డ్ హింట్ వచ్చేసి రన్ చేసే ఇమేజ్, ఫోర్త్ హింట్ వచ్చేసి గా, ఫిఫ్త్ హింట్ వచ్చేసి వై, సిక్స్త్ హింట్ వచ్చేసి బో, సెవెంత్ హింట్ వచ్చేసి గా 1, ఎయిత్ ఇమేజ్ వచ్చేసి గా.
వీటన్నిటిని కలపగా వచ్చే మూవీ నేమ్ రంగరంగ వైభవంగా. క్వశ్చన్ నెంబర్ 8. నేను ఇక్కడ కొన్ని హింట్స్ ఇస్తున్నాను. ఆ హింట్స్ ఆధారంగా మూవీ నేమ్ ఏంటో గెస్ చేసి కమెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాము. ఫస్ట్ హింట్ వచ్చేసి నేను, సెకండ్ హింట్ వచ్చేసి లో, థర్డ్ హింట్ వచ్చేసి కాల్. వీటన్నిటిని కలపగా వచ్చే మూవీ నేమ్ నేను లోకల్. క్వశ్చన్ నెంబర్ 9. నేను ఇక్కడ కొన్ని హింట్స్ ఇస్తున్నాను. ఆ హింట్స్ ఆధారంగా మూవీ నేమ్ ఏంటో గెస్ చేసి కమెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాము. ఫస్ట్ హింట్ వచ్చేసి భీమ్, సెకండ్ హింట్ వచ్చేసి లీ, థర్డ్ హింట్ వచ్చేసి కబడ్డీ గేమ్, ఫోర్త్ హింట్ వచ్చేసి జా, ఫిఫ్త్ హింట్ వచ్చేసి 2. వీటన్నిటిని కలపగా వచ్చే మూవీ నేమ్ భీమిలి కబడ్డీ జట్టు మూవీ నేమ్. క్వశ్చన్ నెంబర్ 10. నేను ఇక్కడ కొన్ని హింట్స్ ఇస్తున్నాను. ఆ హింట్స్ ఆధారంగా మూవీ నేమ్ ఏంటో గెస్ చేసి కమెంట్లో తెలియపరచండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఏంటో చూద్దాము. ఫస్ట్ హింట్ వచ్చేసి జా, సెకండ్ హింట్ వచ్చేసి టీ, థర్డ్ హింట్ వచ్చేసి రత్నాలు. వీటన్నిటిని కలపగా వచ్చే మూవీ నేమ్ జాతి రత్నాలు మూవీ. 10కి 10 ఆన్సర్లు చేసిన వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ సాధించారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కమెంట్లో తెలియపరచండి. 9 లేదా 8 ఆన్సర్లు చేసిన వాళ్ళు సెకండ్ ర్యాంక్ సాధించినారు. తర్వాత 7 లేదా 6 ఆన్సర్లు చేసిన వాళ్ళు థర్డ్ ర్యాంక్ సాధించారు. వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.